Hello friends, welcome back to John Friends KNRUHS. కాలోజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటి సో ఏదైతే మనకి రీసెంట్గా అప్డేట్ అయితే వచ్చిందో రిగార్డింగ్ థర్డ్ ఫేజ్ మాపప్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి సో దాని గురించి అనమాట ఈ వీడియోలో అయితే మనం దాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సో వితౌట్ స్కిప్పింగ్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ ఇట్ ఓవర్ ద ఎండ్ అండ్ ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు కనుక చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ అయితే ఫర్ మాపప్ ఫేజ్కి అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి 14th నవంబర్ రోజున రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇందులో వచ్చేసి మనం మాట్లాడుకున్న అంశం ఏంటి అంటే ఇదిగోండి ఫ్రెండ్స్, చూసుకొని మనకి 14th నవంబర్ 10 AM నుంచి మొదలుకొని అప్ టు 16th నవంబర్ 3 PM వరకు ఈరోజు 16th నవంబర్ కదా, ఈరోజు 3 PM వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు ఈ వెబ్సైట్లో. సో ఇన్ కేస్ మీరు కనుక సెకండ్ ఫేజ్లో కనుక సీట్ నచ్చకపోయినా కానీ సో లేదు అంటే మరి ఇంకా సెకండ్ ఫేజ్లో సీట్ నచ్చకపోయినా ఫస్ట్ ఫేజ్లో సీట్ నచ్చకపోయినా మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడానికైతే ఇక్కడైతే మీకైతే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో మీరు ఇన్ కేస్ టాప్ కాలేజ్లో కావాలి అనుకున్న వాళ్ళు కూడా మీరైతే తప్పకుండా ఇందులో అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ ఒక నోట్ ఇచ్చిన చూడండి ఫ్రెండ్స్, క్యాండిడేట్ హూ డు నాట్ జాయిన్ ఆఫ్టర్ అలాట్మెంట్ డిస్కంటిన్యూడ్ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ షెల్ నాట్ బి పర్మిటెడ్ టు యాక్సెస్ వెబ్ ఆప్షన్స్ ఫర్ మాపప్ ఫేజ్ అని చెప్పేసి ఇచ్చారు. అనగా సో ఎవరైతే సెకండ్ ఫేజ్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వలేదో మాపప్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. సో అప్పుడే నేను చెప్పాను, ఇప్పుడు ఇది మనకి లాస్ట్ ఛాన్స్. సెకండ్ ఫేజ్లో ఎవరైతే మీరు కనుక రిపోర్టింగ్ చేస్తారో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అని చెప్పేసి. సో ఓకే అనమాట. ఇప్పుడు ఇన్ కేస్ నేను ఒకటి ఏంటి అంటే ఒక సజెషన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ. లైక్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వచ్చింది ఫ్రెండ్స్, లైక్ చెప్తున్నాను ఒక కాలేజ్లో సీట్ వచ్చింది, సమ్ కాలేజ్, సో ఎక్స్ కాలేజ్. మరి ఇప్పుడు వాళ్ళందరికీ ఇది నచ్చట్లేదు. లైక్ టాప్ కాలేజ్లో మేము చదువుకుందాం అనుకుంటున్నామన్నా అని చెప్పేసి అనుకుంటున్నారు. లైక్ అపోలో, యశోద, కిమ్స్, సో ఇట్లా ఉన్నాయి కదా, సో కేర్ కాలేజ్ ఇట్లా ఉన్నాయి కదా. సో ఇవన్నిట్లో మేము చదవాలనుకుంటున్నామన్నా అని చెప్పేసి మీరు అనుకుంటే సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, ఈ 3 PMలోగా మీరు ఏం చేస్తారంటే సో ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి అపోలోకి ఇవ్వండి, సెకండ్ ప్రయారిటీ యశోదకి ఇవ్వండి, అండ్ థర్డ్ ప్రయారిటీ కిమ్స్కి ఇవ్వండి, ఫోర్త్ ప్రయారిటీ సమ్ కాలేజెస్కి మీకు నచ్చినట్టుగా ఒక ఆర్డర్ పెట్టుకొని టాప్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది నేను చెప్తున్నాను, ఇది నా సజెషన్, పర్సనల్ సజెషన్. సో మీ కొరికి ఎందుకు అంటే వన్స్ మీరు కనుక ఇలా చేశారనుకోండి, టాప్ కాలేజ్లో కనుక మాపప్ ఫేజ్లో వేకెంట్గా ఉంటే మీకు సీట్ వస్తుంది. లేదు అంటే మీకు ఆల్రెడీ జాయిన్ అయిపోయినారు కాబట్టి సో అది అలానే ఉంటుంది కాబట్టి సో అందులోనే మీరు ఉండొచ్చు అనమాట. సో కొంచెం అయితే ఇలా చేయండి. ఓకేనా? సో అందుకొరకు ఈ వీడియో అయితే చేస్తున్నాను, పర్సనల్గా ఆ విషయం చెప్పడానికైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికైతే మీకైతే తెలుసు కదా. సో ఫస్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ పై క్లిక్ చేసిన తర్వాత ఐ అండర్స్టూడ్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క రోల్ నెంబర్ అండ్ మీరు అప్లికేషన్ చేసుకున్న టైంలో మీ యొక్క రోల్ నెంబర్ వస్తుంది కదా అది, అండ్ మీ యొక్క ర్యాంక్ అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. వ్యాలిడేట్ పై క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. వెబ్ ఆప్షన్స్ మనం ఎప్పటికి ఇస్తాం చూడండి, సో అలా అయితే ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అందులో ఏవైతే కాలేజెస్ ఉన్నాయో లైక్ మీకు మరో విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు కాలేజెస్ లిస్ట్ ఇస్తారు కదా, ఈ కాలేజెస్ లిస్ట్లో ఆ టాప్ కాలేజెస్ ఉన్నాయా లేదా అనేది చూసుకోండి ఒకసారి. సో ఉన్నాయి అనిపిస్తే డైరెక్ట్గా ఆ టాప్ కాలేజెస్ని మాత్రమే ఇవ్వండి. 3 టాప్ కాలేజెస్ ఉంటే 3 మాత్రమే ఇవ్వండి, 4 ఉంటే 4 ఇవ్వండి, 5 ఉంటే 5 ఉండే ఫ్రెండ్స్. ఆ టాప్ కాలేజ్కి మించి మిగతా కాలేజెస్ ఉన్నాయి కదా, పోనీలే వీటికి కూడా ఇద్దామని మాత్రం అస్సలు అనుకోకండి. ఓకేనా? సో ఇలా ఇస్తే ఏంటి అంటే మీకు ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే లైక్ మీకు టాప్ కాలేజ్లో సీట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో అందుకు చెప్తున్నాను. మీ గ్రాడ్యుయేషన్ చాలా బాగుంటుంది. బీఎస్సీ నర్సింగ్ అనేది అట్లాంటి టాప్ కాలేజ్లో చేస్తే మీకు కొంచెం వాల్యూ ఉంటుంది కాబట్టి అదొక పని అయితే చేసి పెట్టుకోండి. ఓకేనా? సో దిస్ ఈజ్ మై పర్సనల్ సజెషన్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.